22వ తేదీ రేపు కాంగ్రెస్ ప్రైవేటు బిల్లు కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లు రేపు చర్చకు వస్తుందా? ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? ప్రత్యేక హోదా మీద ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఒక లేఖ రాశారు కేవీపీ అరుణ్ జైట్లీకి, ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏం అడగట్లేదు. గతంలో పార్లమెంటు సాక్షిగా మీరు ఏదైతే డిమాండ్ చేస్తారో దాన్నే ఈసారి ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారని చెప్పి లేఖ రాశారు. మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు అన్ని పార్టీలకు కూడా మద్దతు కావాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా? ఇచ్చే అవకాశమే కనిపిస్తోంది. కానీ రాజకీయంగా విమర్శలు వస్తున్న పరిస్థితి, అంటే ఇది ఒక రాజకీయ గిమ్ముక్ తప్ప ఇంతవరకు ఏదైనా ఒక ప్రైవేటు బిల్లు చట్టమైన సందర్భం ఉందా అని సీఎం ప్రశ్నించారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా సపోర్ట్ కూడా అడిగారు. కానీ కేటీఆర్ కూడా దాదాపుగా ఏదైనా ప్రైవేటు బిల్లు చట్టమైన సందర్భం ఉందా, ఎన్నాళ్లు పాలన చేసిన కాంగ్రెస్ కి తెలీదా అని ఆయన కూడా వ్యాఖ్యానించారు. మరి ఏం జరుగుతుందో? మరోవైపు పాలమూరు డిండికి లైన్ క్లియర్ అయిందా? సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి, ప్రైవేటు వ్యక్తులు పిటిషన్లు వేయడం కాదు, అపెక్స్ కౌన్సిల్ దగ్గర తేల్చుకోమని సుప్రీంకోర్టు సూచించింది. మరి అయితే లైన్ క్లియర్ అయిపోయిందని తెలంగాణ సీఎం అంటున్నారు. వెంటనే ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉంటున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది? లైవ్ షోలో ఈ అంశాలు డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు ఎన్ విజయ్ కుమార్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నేత, తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. ఇక లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు ఆకుల సత్యనారాయణ గారు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. అరుణ్ జైట్లీ గారికి కేవీపీ లేఖ రాశారు. దాని మీద బీజేపీ నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? అంటే కొత్తగా అడుగుతున్నది ఏమీ లేదు. గతంలో ఏదైతే మీరు పార్లమెంట్ సాక్షిగా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు అని కోరారో దాన్నే ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి చేయమని కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ సవరణని చేసి ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలి అని. రేపు ఇది చర్చ, ఓటింగ్ రెండు జరిగే అవకాశం కనిపిస్తోందా? బీజేపీ ఓటింగ్ లో అనుకూలమా వ్యతిరేకమా? నన్ను అడుగుతున్నారండి? సత్యనారాయణ గారు మిమ్మల్ని అడిగా. హలో సత్యనారాయణ గారు మిమ్మల్ని అడిగానండి. సార్ ఏదైతే కాంగ్రెస్ వారు నేనే మాట్లాడుతున్నానండి. హలో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే కేవీపీ రామచంద్రరావు గారు ఆ రోజున రాజ్యసభలో ఆయన వ్యవహరించిన తీరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఆ రోజున ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఏ విధంగా మనం మలుచుకోవాలో బైఫర్కేషన్ యాక్ట్ని తీర్చిదిద్దలేని కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఏదో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తానన్నట్టుగా ప్రైవేట్ బిల్లో కానీ ఇతరత్ర కానీ చేస్తున్న ఉద్యమాలు కూడా చూస్తుంటే నిజంగా ప్రజలు అంత అమాయకులని నేను అనుకోవట్లా. ఇవాళ ఈ రాష్ట్రం పట్ల భారతీయ జనతా పార్టీ పూర్తి నిబద్ధత ఉంది. ఏ విధంగా దీనికి ఆసరాగా ఉండాలా, ఈ అభివృద్ధిలో ఏ విధంగా ఎంత వేగవంతంగా చేయాలన్న దాని మీద భారతీయ జనతా పార్టీ ఒక్క అడుగు కూడా వెనకేయలా. రెండవది ఏదైతే మారుతున్న పరిణామాలతో బట్టి ఇప్పుడు జిఎస్టీ ఇష్యూ కానివ్వండి, లేకపోతే అసెస్మెంట్లో స్పెషల్ స్టేటస్కి వచ్చిన అప్పట్లో ఉన్న 11 రాష్ట్రాల్లో వచ్చిన అభివృద్ధి ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి, ఉపయోగాలు. కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఏది రావాలన్నా సరే, ఏది కావాలన్నా మేము కూడా ముందే ఉండి మేము పోరాడతాం కాదంట్లా. కానీ ఏంటంటే దానికి ఒక లాజిక్ ఉండాలా, దానికి ఒక రిథం ఉండాలా. కాంగ్రెస్ చేసే టైంలో లేకుండా బిల్లు ఇందులో ఎక్కడ లాజిక్ మిస్ అయినట్టు కనిపిస్తోంది? గతంలో ఏదైతే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుంది అన్ని రకాలుగా అని చెప్పిన వెంకయ్యనాయుడు గారి మాటనే ఇవాళ ఎంత న్యాయం చేస్తుంది, ఏ రకమైన నిధులు ఇస్తుంది అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మొట్టమొదట మీ స్టాండ్ ఏంటి? సపోర్ట్ చేస్తారా లేదా? సో ఇప్పుడున్న మేమున్న దాన్ని బట్టి నేను అనుకోవడం ఏమిటంటే ఈ ప్రైవేట్ బిల్లు గతంలో ఎప్పుడు కూడా చట్టాలైన ఉదంతాలు కూడా లేవు. రెండవది ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలన్న దాని మీద నిబద్ధత ఉంది మాకు. ఏ విధంగా ప్రత్యేకంగా చూస్తున్నాం ఈ రాష్ట్రాన్ని, ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం కానివ్వండి, లేకపోతే నిధుల విషయంలో ఎక్సెప్ట్ ఇప్పుడు వాళ్ళకి బ్యాలెన్స్ ఉన్న ఇష్యూ రెవెన్యూ డెఫిసిట్ ఇష్యూ ఏది 2014-15 రెవెన్యూ డెఫిసిట్ ఇష్యూ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్. రైల్వే జోన్ ఒకటి, ఇలాంటి కొన్ని అంశాలు ఏదైతే విభజన చట్టాల్లో కొన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉన్నాయి. ప్రాసెస్ అనేది చేయకుండా మేము గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఏం చేసింది, తెలుగు వాళ్ళకి ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది. ఈసారి ఏదైతే చట్టంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది, వాటికి అడ్మిషన్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి అంటే మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఏం లేదని నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు రేపు ఇద్దరికి అగ్ని పరీక్ష. బీజేపీ పార్టీకి పీఎం నరేంద్ర మోడీ గారి యొక్క చిత్తశుద్ధికి విశ్వసనీయతకు పరీక్ష. రెండవది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి వారి సమర్థతకు పనితనానికి పరీక్ష.
ఇక్కడ వారికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈయనకు సమర్థత ఉంటే 3 విధాలుగా పరిణమించవచ్చు. ఒకటి, రేపటి లోపల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు, వాళ్ళే క్లెయిమ్ చేసుకోవచ్చు మా గొప్పతనమే అని చెప్పేసి. లేదు, రేపు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు గతంలో 14 బిల్లులు ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పాస్ అయిన సందర్భం ఉంది. సరే, ఇది కూడా అందరూ కోరుకునేది కాబట్టి దానికి కూడా వచ్చేసి సపోర్ట్ చేసి ఆ క్లెయిమ్ కూడా వాళ్ళే తీసుకోవచ్చు. ఓకే, లేదు వచ్చేసి మేమే గవర్నమెంటే పెడతాము, మీరు ఉపసంహరించుకోండి, మేమే గవర్నమెంట్ బిల్లు పెడతాము అని చెప్పి ఆ క్లెయిమ్ వాళ్ళే తీసుకోవచ్చు. ఇది చిత్తశుద్ధి ఉండి, వాళ్ళ చిత్తశుద్ధి వీళ్ళకు సమర్థత ఉంటే. ఇంకా చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క పలుకుబడి ఆడ పని చేయకుండా పోతే న్యాచురల్గా వచ్చేసి పలాయనవాదం చిత్తగీస్తారు. ఆ పలాయనవాదానికి రకరకాలు వచ్చేసి అదే రకంగా ఉండొచ్చు. పలాయనవాదం అంటే అసలు చర్చ, ఓటింగ్ లాంటి అంశాలు లేకుండా కూడా చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏదో విధంగా వాయిదా, ఇప్పుడు పందెం కోళ్ళు వచ్చేసి పోరాడుతూ ఉంటాయి, ఆ పారిపోయి కోడి ఉన్నట్టుండి కొప్పెత్తి కోని పోతూ ఉంటుంది. అట్లాగా ఏదైనా రాష్ట్ర సమావేశాల్లో అయితే అవకాశం రాలేదు. సరే, ఈసారి వచ్చేసి సభ్యులకు సంబంధించి ఇక్కడ అగైన్ ఆ చైర్లో ఉండే వాళ్ళు కూడా కీలక రోల్ పోషించే సమయం ఇది. చైర్మన్లో వచ్చేసి చైర్మన్ ఉంటారా, వైస్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారా, వాళ్ళ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అనుకున్నా కానీ ఫైనల్గా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా సభను వాయిదా వేసి పోవడం. చంద్రబాబు నాయుడు అన్నారు, కాంగ్రెస్ చేసిందంతా చేసి అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ కొత్త రాజకీయ నాటకాలు ఆడుతోంది. ప్రైవేట్ బిల్లులు సరే సపోర్ట్ చేస్తాం, దానికి ఏం ఇబ్బంది లేదు, కానీ అసలు ప్రైవేట్ బిల్లులు చట్టాలైన సందర్భాలు ఉన్నాయో లేదో కాంగ్రెస్ తెలియదా? 14 బిల్లులు ఆల్రెడీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పాస్ అయినాయి, ఇది 15వది. మీరు కోరుకున్నది, మేము కోరుకున్నది, బీజేపీ కోరుకున్నది, రాష్ట్రంలో వైఎస్ఆర్, సిపిఐ అందరూ కోరుకునేటే. అందరూ కోరుకున్నప్పుడు దీని గురించి ఇంత ఎందుకు మీకు వచ్చేసి మీరే పెట్టింటే సంతోషం. లేదా అవసరం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇప్పించండి ఈ రాత్రికే. మీరు దీనికి ఆ ఇష్యూకి వచ్చేసి మీరు వ్యతిరేకం కాదు కదా, దానికి సొల్యూషన్ కోసమే కదా. ఆ సొల్యూషన్ తీసుకోండి. సత్యనారాయణ గారు ఒక 3 మార్గాలు చెప్పారు తులసిరెడ్డి గారు, అందులో ఏదో ఒకటి అవకాశం ఉంటుందా? మేము వ్యతిరేకం కాదు సార్, ఇవాళ ఉన్న పరిస్థితి. తులసిరెడ్డి గారు ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్తో చాలా ఒక అనలిటికల్గా చెప్పారు సార్, కాదంటలే. రాజకీయంగా మేమనేది ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు జిఎస్టీ వస్తున్న పరిస్థితుల్లో ఏదైతే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ కూడా కాంట్రడిక్టరీ అవుతాయన్న ఉద్దేశం కూడా మా నాయకత్వానికి ఉండవచ్చు అని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఇప్పుడు ఓ పక్కనేమో ఈ జిఎస్టీ తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, రెండింటికి ఎందుకు లింక్ పెడుతున్నారు సత్యనారాయణ గారు? అది ఈ టైంలో ఈ ఎగ్జామ్షన్స్ ఇచ్చిన కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్నట్టుగా ఉండడం ఎంతవరకు సబబు, లేకపోతే కాంట్రడిక్టరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ కోసం మాట్లాడుతున్నానో నేను చెప్పేది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసిన అవసరం చేస్తా ఉన్నారు. గతంలో గుర్తుంటుంది మీకు, పవర్ హాలిడే ఇచ్చినప్పుడు ఇండస్ట్రీస్ ఏం సర్వైవ్ అని ట్యాక్స్ లేకపోతే నో డౌట్ వెంకయ్యనాయుడు గారు ఆనాడు పార్లమెంట్ లో అన్న మాట వాస్తవం. ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఎడిషనల్ సపోర్ట్స్ అవసరం ఉంటాయన్న ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడిన మాట వాస్తవం. ఇప్పుడు రియాలిటీకి వచ్చినప్పుడు రీఅసెస్మెంట్ చేసుకుంటే తప్పు లేదు కదా అని నా ఉద్దేశం. వాళ్ళ మనసులో ఏముందని నేను దూరం చెప్పలేను, కానీ వాళ్ళు ఏదైతే ఉందో రీఅసెస్మెంట్ లో దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సంథింగ్ ఎల్స్ ఇస్ మచ్ బెటర్ ఏమో అని అనుకోవచ్చు కదా అన్నారు. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, విభజన బిల్లుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి బీజేపీ లేకపోతే దాని సెంట్రల్ గవర్నమెంట్. రెండోది కాంగ్రెస్ యొక్క ప్రైవేట్ బిల్లు. ఇప్పుడు రెండోది ఫస్ట్ తీసుకుంటే, చేతులు కాల్చుకొని 2 సంవత్సరాల పాటు తీరిగ్గా ఉండి ఆ తర్వాత మేము దీన్ని బర్ణాలు వేస్తాము అంటే దానివల్ల ఏం లాభం నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు చేసినంతా చేసేసి ఇప్పుడు కాంగ్రెస్ డ్రామాలు సర్కస్లు ఆడతానంటే దానివల్ల పూర్తిగా పాతాళంలోకి పడిపోయిన వాళ్ళ దేన్ని కొద్దిగా పైకి తెచ్చుకోవడం తప్ప దానివల్ల కాంగ్రెస్ ఏమో అచీవ్ చేస్తుందో అర్థం కాదు. సరే కదా, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు విభజన బిల్లుకు సంబంధించి 2 సంవత్సరాలుగా పోరాడుతుంది ఎవరు? మేమే.
ఖచ్చితంగా ఈ విషయంలో టీడీపీ పార్టీనే పోరాడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి అంత వ్యక్తి 31 సార్లు ఇప్పటిదాకా వెళ్ళున్నారు. ఇన్ఫాక్ట్ మేమిద్దరం ఒకే గవర్నమెంట్లో ఉండి కూడా ఒకరి మీద ఒకరు మేము అనివార్యంగా చాలా సార్లు బీజేపీ మీద మేము మా మీద బీజేపీ విమర్శలు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ స్థాయిలో అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి. బట్ అంటే మా యొక్క డిమాండ్ ఎంత ఉంది, మన ఈ రాష్ట్రం కోసమే కదండి. అంతే కదా, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళతో మాకేం ప్రత్యేకం ఇదేమీ లేదు కదా. రాష్ట్రం కోసం కాబట్టి అసంతృప్తి ఉంది, అసంతృప్తి ఉంది. బీజేపీ టీడీపీ రెండు కలిపి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి పాస్ చేయించే అవకాశం ఉంటుంది భావించవచ్చు కదా. అదే ఇప్పుడు ప్రైవేట్ బిల్లు పెట్టారు. నాకు ఒకటి అర్థంగా పడతాను, కేవీపీ ప్రైవేట్ బిల్లు పెట్టేదాకా కాంగ్రెస్ లో ఉన్న 47 మంది ఎంపీలు ఏం చేస్తున్నారండి? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? అంటే కేవీపీ ప్రైవేట్ బిల్లు పెట్టే తప్ప కాంగ్రెస్ దిక్కులేదా? సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాజ్యసభలో పెట్టాలి? అదే ప్రైవేట్ బిల్లు లోక్సభలో పెట్టుకోవచ్చు కదా. వాళ్ళకి 47 దాని సభ్యులు, దాన్ని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, కనీసం 47 అయితే ఉన్నారు కదా. వాళ్ళ యొక్క ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే ఉన్నాడు కదా, ఆయన పెట్టచ్చు కదా. అంటే కేవీపీ పెడితే కానీ దిక్కులేదా? అంటే కాంగ్రెస్ పట్టించుకోదా? వాళ్ళకి ఏం సంబంధం లేదా? 2 సంవత్సరాల నుంచి ఈ విషయం మీద కాంగ్రెస్ చేసింది ఏమో చెప్పండి. 2 సంవత్సరాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ కోసం అంత లెవెల్లో 10 రోజుల పాటు పార్లమెంట్ స్తంభించారే. మా ఆంధ్ర కోసం స్తంభించేది విభజన చేసింది ఎవరు? ఈ కాంగ్రెస్. ఆ విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 లైన్ విప్ జారీ చేసింది. సభ్యులంతా అవునండి, ఇది ప్రైవేట్ బిల్లు. ఇప్పుడు దీనికంటే ముందు దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళం మేము. ఈ విషయంలో ఇన్ని రోజులు గమ్ముండిపోయి ఇప్పుడు డ్రామాలో సర్కస్ ఆడతా అంటే దానికి ఎవరు అసలు దాని యొక్క రేషన్లే ఏంటి? సపోజ్ ఇప్పుడు విప్ జారీ చేశారు, రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయితే ఏమన్నా వస్తుందా? ఈ విభజన బిల్లులో ఉండేవన్నీ ఫైనాన్షియల్ థింగ్స్ ఇష్యూ సంబంధించి లోక్సభన రాజ్యసభన ఎవరితో డ్రామాలు ఆడతారు? లోక్సభలో కాకుండా ఫైనాన్షియల్ బిల్స్ ఎక్కడ రాజ్యసభలో వస్తాయా? ఒకవేళ రాజ్యసభ పాస్ అయితే కూడా దానికి ఏమన్నా వాల్యూ ఉంటుందా? లోక్సభలో ఫైనాన్షియల్ బిల్స్ అన్ని పాస్ కావాలి. కేవలం డ్రామాలు వేస్తున్నారు తప్ప పక్కన పెడితే అసలు ఏం జరుగుతుంది అంటే ఏమనిపిస్తుంది రావు గారు? అంటే బీజేపీ చెబుతున్న మాటలను బట్టి ప్రత్యేక హోదా కన్నా కూడా మేము చాలా ఎక్కువ చేస్తాం అనే మాటనే ఇప్పుడు ఇండైరెక్ట్ గా సత్యనారాయణ గారు కూడా చెప్తున్నారు. సో ఏం జరిగే అవకాశం? అంటే 2014 జూలైలో సత్యనారాయణ గారు ఈ మాట చెప్పుంటే వాటికి కొంత మనం నిరీక్షించడానికి అవకాశం ఉండేది. 2 ఏళ్ళు అయిపోయింది కదా. 2016 జూలై 20వ తారీఖున 21వ తారీఖున కూడా మేము ఇంకా చేస్తామంటే హల్లీకి హల్లీ 0కు 0 అన్నట్టుగా ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేకంగా నిధులు కూడా రాలేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న యనమల రామకృష్ణుడు జరిపిన ఆ ఆర్థిక సమీక్షలో కూడా ఆ విషయం స్పష్టంగా ఉంది. అందువల్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా చేసింది జరగలేదు. వాళ్ళు అంటున్నారు కదా లాజికల్గా ఆలోచిస్తేనే లాజిక్ ఎక్కడ తప్పింది అంటే కాంగ్రెస్ బిల్లు లోపభూయిష్టంగా ఉంది కాబట్టి తీర్చిదిద్దడం కోసం అదనంగా కొన్ని షరతులు పెట్టించి సభాముఖంగా కూడా అడిగినటువంటి వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీ తర్వాత దాని నుంచి వైదొలగడం దగ్గర ప్రధానంగా లాజిక్ తప్పింది తప్ప ఇంకోటి కాదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విషయానికి వస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సరే కాంగ్రెస్ ఇప్పటికే కూలబడిన గుర్రాన్ని ఎంత కొట్టినా ఉపయోగం లేదని కాంగ్రెస్ మీద విమర్శ చేయొచ్చు, దాంతో కాంగ్రెస్ మీద విమర్శ చేయొచ్చు, బీజేపీ మీద చేయొచ్చు, అలాగే అదేం సంజీవిని కాదన్నందుకు తెలుగుదేశం మీద కూడా విమర్శ చేయొచ్చు. ఇప్పుడు సమస్య ఈ పార్టీల మీద విమర్శ కాదు. ఆంధ్రప్రదేశ్కు సభ సాక్షిగా ప్రధాని ప్రతిపక్ష నేత కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ విశ్వసనీయం అవుతుందా లేదా, దానికి కట్టుబడి ఉన్నారా లేదని కూడా చెప్పొచ్చు. అదే ఇది కాకుండా ఎంతకాలానికి కూడా మీరు ఇంకా నిరీక్షించండి, నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేట్ అన్నట్టుగా మీరు ఇంకా నిరీక్షించండి అని చెప్పడం అది సమంజసం కాదు. ఇంకా ప్రైవేట్ బిల్లు ఎందుకంటే నిజమే ఈ లోక్సభలో కూడా 389 ప్రైవేట్ బిల్లులు ఈ పార్లమెంట్లో కూడా వస్తే అందులో 10వ వంతు మటుకే చర్చ దాకా వచ్చాయి. 14 బిల్లులే ముఖ్యంగా వచ్చి అందులో ట్రాన్స్జెండర్స్ బిల్ అనేది ఒక విధంగా నోచుకుంది. కానీ రాజ్యాంగంలో నిషేధం లేదే ప్రైవేట్ బిల్లులు మీరు చేయొద్దని, అమ్మ పెట్టదు అడుక్కు తినవద్దు అన్నట్టుగా మీరేమో పెట్టరు, వాళ్ళేదో ప్రైవేట్ పోనీ కాంగ్రెస్ ఇది వరకు తప్పు చేసింది, ఇప్పుడు దాన్ని దిద్దుకోవడానికి కేవీపీ గారి ద్వారా రాజ్యసభలో ఎందుకంటే కాంగ్రెస్ పెట్టచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పేదంటే లోక్సభలో 47 మంది సభ్యులు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టచ్చు కదా. ఆ మాట తెలుగుదేశాన్ని కూడా అడగచ్చు.
ఆ మాట మేము చాలాసార్లు మాట్లాడినాం. మేము మాట్లాడేంత సేపు ఇప్పుడు మా ఎంపీలు చాలాసార్లు మాట్లాడినారు. విజయ్ గారు, నేను అందుకే పార్టీలు అనడం లేదు, రాష్ట్రము రాజ్యసభలో ఇచ్చిన హామీ అంటున్నా. రాజ్యసభలో పెట్టడంలో ఒక ఔచిత్యం ఉంది. అదేమిటంటే రాజ్యసభ హామీ, అది ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభలోనే ఆయన హామీ ఇచ్చాడు. తర్వాత యూపీఏ ప్రభుత్వం దానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా కేబినెట్ దాన్ని ఆమోదించింది. కాబట్టి చేయదలుచుకుంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వును కొనసాగించవచ్చు. ఏ విధంగా మీరు మండలాలను కలిపారో ఆ విధంగా మీరు చేయడానికి మీకు పూర్తి అవకాశం ఉంది. కాబట్టి మీరు చెయ్యదలుచుకోలేదు. నీతి ఆయోగ్ వచ్చింది, నీతి ఆయోగ్ మీరు తెచ్చారు, ఇందులో ఏది యాదృచ్ఛికంగా జరగలేదు. రాజ్యసభ సభ్యులకు హక్కు లేదని, మంత్రులు కాకుండా ఎవరు పెట్టినది ప్రైవేట్ బిల్లే, ఎవరు పెట్టినా ప్రైవేట్ బిల్లే. అది మంత్రులు కాని వాళ్ళు ఎవరు పెట్టినా, బీజేపీ వాళ్ళు పెట్టినా దాన్ని ప్రైవేట్ బిల్లునే అంటారు. ప్రభుత్వం బిల్లు పెట్టినప్పుడు ఒకే ఒక మార్గం ప్రైవేట్ బిల్లే. ఆ ప్రైవేట్ బిల్లు పెట్టడానికి తెలుగుదేశమే కనుక చొరవ తీసుకొని ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదని అడిగితే ఆ 4 ఏళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తాయి, మీరు ఎందుకు పెట్టలేదు అని అది అన్నది కాదు. సరే, ఇప్పుడు ఒక బిల్లు వస్తుంది, దాని మీద ఏకోన్ముఖంగా అందరూ బలపరిచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టుగా చేయొచ్చు కదా. దాని మీద ఇంత సెషబిషలు ఎందుకు, ఇప్పుడు రాజకీయ చర్చలు ఎందుకు? అది అయిన తర్వాత మీరు ఆ పని చేయండి. అయితే నేను అనుకోవటం మొన్న జరగలేదు, ఇప్పుడు కూడా దాని మీద దాటవేత అనేది ఎక్కువగా జరుగుతుంది తప్ప అక్కడ మూజువా నేను లేదా ప్రస్తావించి వదిలేయడం. నాకంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్న తులసిరెడ్డి గారికి ఎక్కువగా తెలియాలి. అక్కడ అనేక సభా నిర్వహణ ఫ్లోర్ ప్రక్రియలు ఉంటాయి. అటువంటి ఏదైనా జరగవచ్చు తప్ప ఇంతకాలం జరగంది దీంతో జరుగుతుందని మనం భావించాలి. రావడం చాలా మంచిది. సత్యనారాయణ గారు, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సపోర్ట్ చేసి బిల్లును మార్చడం, రెండోది ఎందుకు చేయలేకపోతున్నాము లేదా ఎందుకు చెయ్యము, ఈ ప్రత్యేక హోదా కాకుండా ఏం చేస్తాం అనేది రేపు ఫ్లోర్ సాక్షిగా అందరికీ అర్థమయ్యేలా దేశ ప్రజలందరికీ చెప్పడం, ఆంధ్రప్రదేశ్ క్లారిటీ ఇచ్చి ఒక సమస్య ముగించే అవకాశం ఏమైనా రేపు ఉంటుందా, లేకపోతే మళ్ళీ చెప్తున్నారండి. రవి గారు హల్లికి హల్లి 0-0 అన్నారు. ఒక్క నిమిషం అండి, రవి గారు చెప్పండి. రవి గారు మాట్లాడుతూ హల్లికి హల్లి 0-0 అన్నారు. ఇవాళ చట్టంలో ఉన్నవి మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నామా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి, ఇది మేము చెయ్యని ఇప్పుడు వరకు చేసినవి చెయ్యనివి కూడా మేమే చెప్తున్నాం. ఇవాళ ఫస్ట్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ 2014-15 రెవెన్యూ డెఫిసిట్ ఇష్యూస్ తేలవలసిన ఇష్యూ ఉంది. రెండవది రైల్వే జోన్ తేలవలసింది ఉంది. అలాగే స్పెషల్ స్టేటసా లేకపోతే ఏ విధంగా చేయాలనేది దే బీన్ స్టడీయింగ్ ఇట్. దాంట్లో అనుమానం లేదు, అసలు డిస్కషనే లేదు, చేయకూడదు, ఏదో రాజకీయ పరంగా చూడాలన్న ఆలోచన లేదు. దానివల్ల ఉపయోగమా లేదా అనేది కూడా అసెస్మెంట్ జరుగుతూ ఉంది. గతంలో 11 రాష్ట్రాలకు ఉండేది. దానివల్ల లబ్ధి పొందింది ప్రజలా లేకపోతే పారిశ్రామికవేత్తలు అనేది కూడా అసెస్ చేసుకోవాలి కదా. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అన్న మాట వాస్తవం కాదంటలా. రవి గారు ఒక్క నిమిషం, మేము చేసింది కూడా చెప్పండి. రవి గారు, మేము చేయని మేమేం చెప్తున్నాం, ఇంకా అవి కూడా చేయడానికి ఏ విధంగా రైల్వే జోన్ కానీ ఇతర చేస్తున్నాం. అసలు ఏమీ చేయలేదు భారతీయ జనతా పార్టీ అనడం మాత్రం కరెక్ట్ కాదు. రవి గారు వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అందులో ఒక రాష్ట్ర విభజన జరిగి రాజధాని రహితంగా అనేక సమస్యలతో ఉన్నప్పుడు అనివార్యంగా ఎంతో కొంత మీరు శాసనసభ్యులుగా మీరు చెప్పండి, నిజంగా సంతృప్తికరమైన గీతకు ఎంత దూరంలో ఉన్నాం మనం. ప్రత్యేక హోదా కాదు, అంతకు మించిన ప్యాకేజీ ఇస్తామని మీరు అన్నారు. 2 ఏళ్ళైనా కానీ అటువంటి ప్రత్యేక ప్యాకేజీ అని ప్రత్యేక అన్న పదము వర్తించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు. ఒక విభజిత రాష్ట్రం పట్ల చూపించాల్సిన ప్రత్యేకమైన సాధారణంగా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా జరిగేవి కొంతవరకు జరుగుతున్నాయి. ఆఖరికి రైల్వే మంత్రిని తెచ్చిపెట్టిన జోన్ గురించి సాధారణంగా జరిగేవి కాదు సార్. మోడీ గారు మీరు చెప్పండి. రవి గారు చెప్పండి, మీరు అన్న కోఆపరేటివ్ ఫెడరలిజం కి మోడీ గారు తూచా తప్పకుండా వెళ్తున్నారు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఏదైనా సరే స్టేట్స్ బాగుంటేనే దేశం బాగుంటుందన్న నమ్మే వ్యక్తే మోడీ గారు. ఇవాళ ఆయన ఏం కరపత్నం చేయాలని ఎక్కువ చోట్ల, బట్ ఆల్ సెడ్ అండ్ డన్ దానికి ఒక చట్టం లోబడే చేసుకుంటూ వస్తున్నారు. రైల్వే జోన్ ఉంది, ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అవుతుందా లేదా. ఫస్ట్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ క్యాలిక్యులేషన్లో తేడా వచ్చింది. తర్వాత అన్నీ కూడా రెవెన్యూ డెఫిసిట్స్ ఇస్తున్నారా లేదా, మేము ఇస్తున్నాం కదా. అది ఇప్పుడు అవన్నీ కూడా మీరు నేననేది ఏంటంటే లెట్ us నాట్ కన్ఫ్యూజ్ పీపుల్ అండ్ ప్రజలందరికీ కూడా ఈ స్పెషల్ స్టేటస్ అనేది అసెస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా. అండి, ఇప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం అన్న పాయింట్ అన్నారు. నాకేమనిపిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకుల మధ్య
చాలా కన్ఫ్యూజన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పే ఫిగర్స్, బీజేపీ నాయకులు చెప్పే ఫిగర్స్ లో కూడా రోజు రోజుకి మార్పు వస్తుంది. 1,40,000 కోట్లను ఒకసారి, నిన్న ఒక నాయకుడు మాట్లాడుతూ 2 లక్షల కోట్లను ఒకసారి, లేకపోతే కొన్ని వేల కోట్లని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయన మొత్తం కలిపి చెప్పిన లెక్క 7,000 కోట్లు దాటలేదు. రాజ్యసభలో కూడా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి గత సభలో చేసిన ప్రకటన కూడా 7,000 కోట్లు మించలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని కూడా మాట్లాడుకోవచ్చు మనం. బట్ ఎనీవే, ఏమి ఇస్తారనే డిస్కషన్ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకా రాబోయే రోజుల్లో. కానీ రేపు బీజేపీ ఏ స్టాండ్ తీసుకోబోతోంది ఫైనల్ గా? 1,43,000 కోట్లు, ఒక నిమిషం, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను చెప్తాను దాని గురించి కూడా. 1,43,000 కోట్లు అనేది ప్రాజెక్ట్స్ ఎలకేషన్సే. ఏదో స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చిన డబ్బులని ఎవరన్నా అంటే అది పూర్తిగా అవాస్తవం. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ప్రస్తావించి ఇంకా మొత్తం లిస్ట్ చెప్పాలంటే వారం రోజులు టైం పడుతుందని కూడా ఆయన అదే క్లారిఫికేషన్ ఇస్తున్నాను సార్ రవి గారు. ఆయన మేము 1,43,000 కోట్లు మేము ఈ రాష్ట్రానికి ఇచ్చామని చెప్పలా. ఈ పలానా ప్రాజెక్ట్ కి పలానా ప్రాజెక్ట్ కి తీసుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయితే దాని యొక్క రిజల్ట్స్ కూడా ఈ రాష్ట్రానికి అందుతాయని చెప్పారు. కానీ ఏదైతే నేను వాళ్ళు చెప్తున్నాను కదా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఫస్ట్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ తప్పితే మిగతా అన్ని కూడా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏదైతే స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంది, దాని యొక్క క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పటివరకు 700 కోట్లు ఇచ్చారు. మిగతా ఏ విధంగా తెచ్చుకోవాలా మాట్లాడుతా ఉన్నాం. రైల్వే సాధించుకోవాలా, వీఆర్ ఆన్ ద జాబ్. ఒక నిమిషం అండి, ఒకసారి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం. చెప్పండి. రాంబాబు గారు నమస్కారం. నమస్తే ఋషి గారు. రైట్, కేవీపీ గారు ప్రైవేట్ బిల్లు రేపు చర్చకు వస్తోంది. కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక హోదాకు సంబంధించి మరి బీజేపీ సపోర్ట్ అడిగారు, వైసీపీని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ అడిగారు. వైసీపీ ఇప్పటికే ఓకే చెప్పింది, ఇఫ్ ఐఎమ్ రైట్. సార్ 100% సార్. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన ఒక బేసికల్ గా మౌలికంగా ఒక అంశం ఉంది సార్. అదేమిటంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ప్రత్యేక హోదా గురించి. ఇప్పుడైనా ఇలా జరిగిందా? కానీ పార్లమెంటులో చర్చ జరగవలసిన అవసరం కానీ, పార్లమెంటులో మెజారిటీ బిల్లు ఆమోదించవలసినటువంటి అవసరం కానీ, ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇవ్వడానికి అవసరం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ పెట్టవలసిన అనివార్యమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. పెట్టారు, బలపరచవలసినటువంటి పరిస్థితి మాకు వచ్చింది. నిజంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిగా ఉన్నట్లయితే, భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చిత్తశుద్ధిగా ఉన్నట్లయితే పార్లమెంట్ లో బిల్లు పెట్టవలసిన అవసరం లేదు, పార్లమెంట్ లో చర్చించవలసినటువంటి అవసరం లేదు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే ఎగ్జిక్యూటివ్ గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే కానీ పార్లమెంట్ ఆమోదించవలసినటువంటి పరిస్థితి లేదనేది ఒక మౌలికమైన సిద్ధాంతం. దాన్ని మనం మర్చిపోయి వ్యవహరిస్తే తప్పవుతుంది. అయితే ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే పార్లమెంట్ లో చర్చ పెట్టించుకోవాల్సినటువంటి దశకి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం తీసుకువెళ్ళాయి అనేది అది కూడా క్లారిటీ లేదు, అనుమానం. ఒకవేళ చర్చకు వస్తుందా, చర్చ జరిగాక ఓటింగ్ ఉంటుందా, ఇట్లాంటి అనుమానం పరిస్థితిలో ఉంది. ఇంకో ఋషి గారు, ఇంకొక అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఏమిటి? ఒకవేళ చర్చకు రాకపోయినా లేదా చర్చకు వచ్చి వీగిపోయినా, పార్లమెంట్ లో వీగిపోయింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి తప్పుకుపోయేది మాట్లాడుతూ అనవసరంగా మా మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదేదో జరుగుతుంది దాని మీద మాకు ఆపాదిస్తే నేను ఒక మాట నేను మాట్లాడిన తర్వాత వారు మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి. మీ మీద దాడి మేము చేయాల్సిన అవసరం లేదు, దాడి చేయటం వల్ల ఉపయోగం కూడా లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద దాడి జరుగుతుంది, మేధావులు మీ మీద దాడి చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద ఏం జరిగే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఏది కావాలంటే అది చేయగలిగినటువంటి సంఖ్యాబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. ఇవాళ న్యాయపరంగా ధర్మం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీపీ రామచంద్రరావు గారు ఇది ప్రవేశపెడితే దీన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా కుట్ర చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ రాజ్యసభలో ఇది గెలిచినా మళ్ళా వచ్చేటప్పుడు లోక్సభలోకి వచ్చేటప్పుడు వీగిపోయే పరిస్థితులు చేసేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. నేను అనేది ఏమిటంటే ఇంత చర్చ చేయవలసిన అవసరం లేకోకుండానే ప్రత్యేక హోదా ఇవ్వవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి పాలక పక్షాలు తప్పు చేయటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అసలు చర్చ లేకోకుండా ఏమి లేకోకుండా మేము ఇస్తామని చెప్పేటటువంటి ధైర్యం పాలక పక్షాలు చేయకపోతే ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిన వాళ్ళు అవుతారని నా అభిప్రాయం.